ఒక మంచి పసుపు దొరకాలంటే ఈ మధ్య కాలంలో దొరకట్లేదు. మంచి పసుపు అంటే అసలెట్లా ఉంటుంది మ్యామ్ అది? మీరన్నారు పసుపు మనకి చాలా పవిత్రమైనది. హ్మ్. అలాగే శుభప్రదమైనది. మనం ఏది చేసినా ముందు పసుపుతో చేస్తాం. ఓ పండగ చేసినా, ఏది చేసినా పసుపు మనకి చాలా పవిత్రమైంది కూడా. ఎందుకు మన జీవితంలో ఇంత అంటే పసుపుకి ఒక కథ ఉంది. ఎందుకంటే మనం పసుపుని పసుపు కొమ్ములంటాం. హ్మ్. మొక్కల్ని ఏమంటామంటే పసుపు కొమ్ము అంటాం. హ్మ్. మిగతా మూలికలున్నాయి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. వేటిని కొమ్ము అని అనం. హ్మ్. ఒక్క పసుపునే పసుపు కొమ్ములు అంటారు. అసలు హ్మ్. కొమ్ములు అనేవి మనకెందుకొచ్చినియి? హ్మ్. ఎందుకొచ్చిందంటే దీనికొక కథ ఉంది శివపురాణంలో. హ్మ్. ఆహ్, త్రిపురాసురులు అంటే త్రిశురులు అంటే ముగ్గురు అసురులు రాక్షసులు. రాక్షసులను చంపడానికి ఆయన చంపాల్సిన టైంలో హ్మ్. చంపాల్సొచ్చినప్పుడు ఆయన నందీశ్వరుడికి 3 కొమ్ములుంటాయని అంటారు. 2 హ్మ్. కొమ్ములు గాదు. ఆయనకి 3 కొమ్ములుంటాయి. మూడో మధ్యలో ఉన్న కొమ్ము పసుపు రంగులో ఉంటది కాబట్టి దాన్ని పసుపు కొమ్ము అని అంటారు. అవునా? అయితే ఆ 3 కొమ్ములు ఆ ముగ్గురు రాక్షసుల్ని చంపాలి అనంటే హ్మ్. విడివిడిగా చంపడం అనేది సాధ్యం కాని పని. హుహు. చంపలేరెవరు. వాళ్ళు ముగ్గురు ఒకే లైన్‌లోకి అలైన్‌మెంట్ ఉంటేనే అప్పుడు మాత్రమే చంపగలుగుతారు. హ్మ్. సో, ఆయన అప్పుడు నందీశ్వరుడికి ఆజ్ఞ ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు నందీశ్వరుడు ఆయన కొమ్ముతో ఏదైతే ఉందో ఆ కొమ్ముతో ఆయన ఆ ముగ్గురిని అంటే ఆ త్రిపుర ఆ రాక్షసులు కూడా రాక్షసులు ఒక్కొక్క లేయర్‌లో ఉంటారన్నమాట వాళ్ళు. 3 లోకాల్లో ఉన్నట్టు ఉంటారన్నమాట. సో, ఆ ముగ్గురిని ఒకేసారి చంపడానికి ఒకే లైన్‌లోకి తీసుకురావడానికి హ్మ్. ఆ కొమ్ముతో ఇట్లా అంటే ముగ్గురిని అట్లా కూర్చుంటారు. అప్పుడు అది సంహారం జరుగుతుంది. రాక్షసుని సంహరిస్తారు. అయితే ఇలా అయినప్పుడు హ్మ్. ఈ పసుపు కొమ్ము విరిగి భూమి మీద పడ్డది. హ్మ్. అయితే విరిగి పడితే అప్పుడు ఆ కొమ్ముని తీసుకురామని చెప్పి శివుడు గణేషుడిని అంటే వినాయకుడిని పంపిస్తాడు. హ్మ్. వినాయకుడు భూమి మీదకొచ్చి వెతుకుతూ హ్మ్. వెతికి ఆ హ్మ్. కింద కొమ్ము పడుంటే హ్మ్. అది తీసుకొని హ్మ్. వచ్చి మళ్ళీ నందీశ్వరుడికి ఇచ్చారు. హ్మ్. అయితే ఎక్కడైతే ఆ పసుపు కొమ్ము పడిందో అక్కడ ఆ పసుపు అనేది అక్కడ ఆ కొమ్ము పడిన దగ్గర అది హ్మ్. వేళ్ళు వచ్చి పసుపు వచ్చింది అని.